శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులమగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్. ఓం నమః శ్రీ విద్యా పాదుకాభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శ్రీకంఠాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ప్రతి మాసంలోనూ సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి అంటే 12 మాసాలు 12 రాశుల్లోకి మారుతాడు. కార్తీకంలో తులారాశిలో ఉన్నటువంటి సూర్యుడు మకర సంక్రమణం రావడంతో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే మనకి మకర సంక్రమణంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకరంలో ఉండగానే మాఘమాసం ఆరంభమవుతుంది. 27 నక్షత్రాలలో 12 నక్షత్రాలతోటి సూర్యుడు కలుస్తాడు. అప్పుడే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. అనగా చంద్రుడితోటి కలిసినప్పుడు పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలిస్తే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. చిత్రా నక్షత్రంతో కలిస్తే చైత్రమాసం. అలాగనే కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటే అది కార్తీక మాసం. మఖ నక్షత్రంతో కలిసి ఉంటే మాఘమాసం అని పేరు వస్తుంది. కార్తీక మాసంలోనే రాగానే ఈ మాఘమాసం కూడా చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఋతువులలో చివరిదైనటువంటి ఈ శిశిర ఋతువు. ఈ మాఘమాసంతో ఆ శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. వేదకాలంలో యజ్ఞయాగాది క్రతువులను చేసేందుకు ఈ మాసాన్ని అనుకునేటటువంటి వారు. అందుకే మాఘం అంటే యజ్ఞం అని కూడా ఒక అర్థం చెప్పారు పెద్దలు. యజ్ఞాలకు ఇంద్రుడు అధిపతి, ఆయనకి అఘవుడు అని పేరు. ఈ మఘవుడు అనేటటువంటి పేరు కూడా మాఘమాసాన్ని బట్టే వచ్చింది అని అంటారు. ఈ మాఘమాస మహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, బ్రహ్మదేవుడు నారదుడికి, అలాగనే వశిష్ఠుడు దిలీపుడికి, అలాగనే దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి వివరించి చెప్పినట్లుగా మనకి మాఘపురాణం పేర్కొంటున్నది. దైవానుగ్రహం పొందేందుకు అనుష్ఠానంలో మంచి స్థాయిని సంపాదించుకోవడం కోసమని అనుకూలమైనటువంటి కాలం ఈ మాఘమాసం. అందుకే ఈ మాసంలో జపం, పారాయణం, అలాగనే తపస్సు మొదలైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చేసుకునేటటువంటి అవకాశం కలిగించారు పెద్దలు. శతం విహాయ భక్తోవ్యం సహస్రం స్నానమేవచ లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్వా హరిం భజేత్ అని పెద్దల మాట. అంటే 100కి 100 పాళ్ళు కూడా ప్రయత్నం చేసి హితమైనటువంటి సుఖమైనటువంటి తరువాత ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయాలి. అలాగనే సహస్ర కిరణుడైనటువంటి సూర్యుడు ఉదయించకముందే ప్రాతకాల స్నానం, అలాగనే అస్తమించకుండానే సాయంకాల స్నానం చేయాలి. తాను సంపాదించేటటువంటి దానిలో
6వ వంతు చక్కగా లక్షరాది సంపాదించుకున్నప్పటికీ అందులో 6వ వంతు దానం చేయమన్నారు. తమకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ మహేశ్వరుని కానీ వైష్ణవు సంబంధమైనటువంటి విష్ణుమూర్తిని కానీ చక్కగా పూజ చేయమన్నారు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఈ 4 విషయాలకు కూడా ఈ మాఘమాసం చాలా చక్కగా అన్వయిస్తుంది. అందుకనే సహస్రం స్నానమేవచ అనే పదాన్ని మాఘమహాత్మ్యంలో వ్యాస భగవానుడు చాలా సాంగోపాంగంగా దీన్ని వివరించడం జరిగింది. కార్తీక మాసం దీపాలకు చాలా ప్రశస్తమైనటువంటిది. అలాగనే ఈ మాఘమాసం పుణ్యస్నానాలకు చాలా పవిత్రమైనటువంటిది. మాఘస్నానాలకు సాటి వచ్చేటటువంటి క్రతువులు కానీ క్రియలు కానీ లేవని అంటారు. ఈ పుణ్యస్నాన విశేషాలు బ్రహ్మ పురాణంలోను అలాగనే పద్మపురాణంలోను కూడా వివరించడం జరిగింది. మాఘస్నానాలు పుష్యబహుళ అమావాస్య నాడే ప్రారంభించి, అంటే మాఘమాసం ఆరంభం అయ్యే ముందు రోజు ఆరంభించి మాఘమాసం అంతా కూడా నియమంగా చేయాలి. ఈ స్నానాన్ని ఉత్తమంతు సనక్షత్రం మధ్యమం లుప్త తారకం సవితుర్యుద్యతే ఉహోప తతో హీనం ప్రకీర్తితం. అంటే మాఘస్నానం నక్షత్రాలు ఉండగానే అనగా సూర్యోదయానికి పూర్వమే చేయాలి, తెల్లవారుజామునే చేయాలన్నమాట. నక్షత్రాలు కనపడనప్పుడు అంటే తెల్లవారుజామున చేయడం మరి మధ్యమం కిందకు వస్తుంది. సూర్యోదయం తర్వాత చేయడం అధమం కింద వస్తుంది. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ ప్రాతస్నానం కరోమి అద్య మాఖే పాప వినాశనం అని దుఃఖ దారిద్ర్యాలు నశించడానికి శ్రీ విష్ణుప్రీతి కోసమని అలాగనే మాఘస్నానం ఇప్పుడు నేను ఆచరిస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలని పెద్దలు అంటారు. ఇంకా ఈ స్నానంలో శాస్త్రీయమైన అంశాన్ని కూడా మరి చెప్పడం జరుగుతోంది. సూర్యుడు ఈ మాసంలో ఉండేటటువంటి రాశిని బట్టి సూర్యోదయ కాలంలో కిరణాలు ప్రత్యేకమైనటువంటి ఒక కోణంలో భూమిని చేరతాయి. ఈ సమయంలో సూర్యునిలోని అతినీలలోహిత పరారుణ అనేటటువంటి కిరణాల సాంద్రతతో మార్పులు చేసుకుంటాయి. ఈ కారణంగానే ఆధునిక శాస్త్రవేత్తలు జనవరి 20 నుండి మార్చి 31 దాకా సూర్యోదయానికి పూర్వమే ఈ మాఘ స్నానాలు చేయాలని అంటారు. అది ఆరోగ్యకరమైన కూడా పెద్దలు చెబుతారు. ప్రవహించేటటువంటి నదిలో స్నానం చేయడం వల్ల మన లోపల ఉండినటువంటి ఉష్ణమంతా కూడా బయటికి పోయి శరీరంలో ఒక క్రొత్త ఉత్తేజం కలుగుతుందని కూడా ఈ శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. కాబట్టి మరి ఈ ఆధ్యాత్మిక దృష్టితో చూసినా లేదా ఆరోగ్య దృష్టితో చూసిన ఈ మాఘమాస స్నానం చాలా విశేషదాయకమైనటువంటిది అని చెప్పవచ్చు. మాఘస్నానం చేసిన తర్వాత తప్పకుండా శివకేశవుల్ని పూజ చేయాలి. అంటే శివాలయంలో నువ్వుల నూనె లేదా మరి దీపం పెట్టడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని శివరహస్య ఖండం అనేటటువంటిది నిరూపిస్తున్నది. ఈ దీపాన్ని ప్రదోషకాలంలో పెడితే అనగా శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చేసినట్లయితే ఇంకా చాలా విశేషమని కూడా పెద్దలు అంటున్నారు. మాఘస్నానం చేసిన తరువాత నువ్వులను ఉసిరికలను దానం చేయడం చాలా విశేషమన్నారు. ఎందుకంటే అదే కాకుండా వస్త్రాలు, దుప్పట్లు, పాదరక్షలు మొదలైనవి కూడా దానం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది అని మాఘపురాణం నిరూపిస్తున్నది. ఈ మాసంలో అన్నదానం కూడా చాలా విశేషదాయకమైనటువంటిది అన్నారు. మాఘమాసం సూర్యారాధనకు చాలా ప్రశస్తమైనటువంటిది. అందుకే ఈ నెలలో రథసప్తమి మొదలైనటువంటి మంచి పండుగలు కూడా వస్తాయి. మాఘమాస మహాత్మ్యం పద్మపురాణంలో ఉత్తరఖండంలో చెప్పబడింది. సూర్యభగవానుడు ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలను కూడా ప్రదానం చేస్తాడు. సూర్యోదయం, సూర్యాస్తమానం అనే వాటిని అనుసరించే జగత్తులో పనులన్నీ జరుగుతుంటాయి. అలాంటి సూర్య భగవానుడి ప్రీతి కోసం మానవుడు ఆచరించవలసినటువంటి స్నానము, దానము మొదలైనవన్నీ కూడా మాఘమాస మహాత్మ్యంలో నిరూపించబడినాయి. సాంఖ్య దర్శనాన్ని అనుసరించి మానవుని జీవితం అంతా 24 తత్వాలను ఆధారం చేసుకొని ప్రవర్తిస్తున్నది. అయితే 25వ తత్వం అఖండానంద రూపమైన పరమాత్మయే.
ఈ విషయమంతా దిలీప మహారాజుని ఆధారం చేసుకొని అనేకమైనటువంటి వ్యాఖ్యానాలతోటి ఉపాఖ్యానాలతోటి 25 అధ్యాయాలుగా ఈ మాఘమాస మహాత్మ్యం చెప్పడం జరిగింది. ఉపనయనాది వైదిక సంస్కారాలన్నీ జరుపుకోవడానికి వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసాలు చాలా ప్రశస్తమైనవి. జ్యోతిష్ శాస్త్రం బట్టి మాఘాద్యాః పంచవాసంతాః అని అంటున్నది. అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠాలనే 5 మాసాలు వసంత ఋతువుతో సమానమన్నారు. ఎందుకంటే ఉత్తరాయణం వచ్చిన తర్వాత సదాచార సంపన్నులందరూ కూడా తమ తమ వైదిక కార్యక్రమాలని కూడా ఈ 5 మాసాల్లోనే జరుపుకుంటారు. అంటే మాఘమాసంతో పూర్తి చేసుకొని చివరి వరకు 5 మాసాల్లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అంతేగాక సముద్ర స్నానానికి కూడా 4 ముఖ్యమైనటువంటి పౌర్ణములు చెప్తారు. అవి ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలు. అయితే ఈ 4 మాఘ పూర్ణిమ చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఆషాఢ కార్తీకాల్లో సముద్రం ఉప్పెనలు వస్తాయి, వైశాఖంలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి, కాబట్టి స్నానం చేయడం చాలా కష్టం. అయితే మాఘంలో అటు వర్షాలు కానీ ఇటు చలి ఎండలు అన్నీ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాలం. అందుకనే ఈ కాలంలో మరి గంగాది పుణ్యనదుల్లో కానివ్వండి, లేదా మరి త్రివేణి సంగమంలో కానివ్వండి, లేదా నదీ సాగర సంగమాల్లో కానివ్వండి, స్నానం ఐహిక ఆముష్మిక సుఖాలను అందజేస్తుంది అనేటటువంటి విషయం సోదాహరణంగా ఈ మాఘమహాత్మ్యం నిరూపిస్తున్నది. అసలు పురాణం అంటే ఏమిటి? పురాణం అంటే పురా అనక్తి, పూర్వ విషయాలను స్పృశించేది అని అర్థం. అయితే పురా అభినవం అని కూడా మరొక వ్యాఖ్యానం ఉన్నది. పురా అంటే పాతదైనప్పటికీ నవం ఎప్పటికప్పుడు క్రొత్త అయినటువంటి విషయాలను క్రొంగత్త పద్ధతి లోపల చెప్పేటటువంటిది కూడా పురాణం. అయితే అంతేకాకుండా మరి ఈ మాఘపురాణ కథా సంవిధానంతో పాటుగా చాలా విశేషంగా చెప్పుకొని వచ్చారు. అంతేకాకుండా మరొక విషయం ఉన్నది. పురా విషయాన్ నయతీతి పురాణం. అంటే పూర్వ సంప్రదాయాలైనటువంటి ధర్మాది విషయాలను చెబుతూనే అందరికీ అందించేటటువంటి ఒక పద్ధతిలో అర్థాలను తెలియజేస్తుంది. కాబట్టి పురాణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అయితే ఇతిహాస పురాణాభ్యాం వేదం బ్రహ్మయేత్. ఇతిహాస పురాణాల ద్వారా వేద ధర్మాలను వ్యాపింపజేయాలి అని పెద్దలు అంటారు. అయితే కార్తీక పురాణం ముఖ్యంగా కథా సంవిధానంగా రోజుకొక కథ చెప్పుకుంటూ 30 కథలు చెప్పడంతో సరిపోయింది అది. కానీ అందులో ఒక మిగతా రకములైనటువంటి పద్ధతులు తక్కువగా కనిపిస్తాయి దూరదృష్టితోటి జాగ్రత్తగా పరిశీలిస్తే. అయితే మాఘపురాణం అలా కాదు, కథా సంవిధానంతో పాటుగా ఇందులో వర్ణనలు. ఎందుకంటే కావ్యముగా ఇది నిరూపించబడుతోంది. కవనీయం కావ్యం అన్నారు, అంటే వర్ణింపబడేది అని. అలాగే కమనీయం కావ్యం అని కూడా మరొక నిర్వచనం చెప్పారు, అంటే మనోహరమైనది అని కూడా. అయితే ఈ మాఘపురాణం అటు కమనీయంగాను ఇటు కవనీయంగాను కూడా ఎంతో రసవత్తరంగా ఈ కథలు చెప్పడం జరుగుతోంది. అందుకనే ఈ కథాకథనం చాలా విశేషంగా కొనసాగింది. కాబట్టి ఈ మాఘపురాణం ఎవరితో చెప్పుకున్నారు అని కనుక ఆలోచించినట్టయితే అన్ని కథలు అన్ని పురాణాలు చెప్పినట్లుగానే శౌనకాది మహర్షులకు ఇది మరి మామూలుగా సూత మహర్షి చెప్పినట్లుగానే ఉన్నది. అయితే అసలు ఇది ఎక్కడ జరుగుతోంది, ఎక్కడ జరిగింది అని కనుక ఆలోచించినట్లయితే ఇదంతా నైమిషారణ్యంలో జరిగింది. అసలు నైమిషారణ్యం అనేది ఎలా వచ్చింది అని కనుక ఆలోచిస్తే నైమిషారణ్యం అనేటటువంటిది ఏర్పడడానికి ఒక చక్కని కథ దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. బ్రహ్మదేవుడు ఋషులందరితోటి కలిసి అయ్యా వారు అడిగారట, ఏది మంచి ప్రదేశం అండి, ఏది పవిత్రమైనటువంటి ప్రదేశము ఈ భారతదేశంలో అని అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని వారికి ఇచ్చాడట. ఈ చక్రాన్ని మీరు దొర్లించుకుంటూ పండి, ఈ చక్రం ఎక్కడైతే విచ్చిపోతుందో అదే పవిత్రమైనటువంటి ప్రదేశం అని చెప్పాడట బ్రహ్మదేవుడు. దానితోటి ఆ ఋషీశ్వరులందరూ ఆ చక్రాన్ని ముందుకు అలా దొర్లించుకుంటూ పోయారట. పోగా కొంతసేపటికి
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నైమిషారణ్య ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చక్రం యొక్క నిమి అంటే అంచు అది కాస్త విచ్చిపోయిందట. అందుకని ఆ ప్రదేశానికి నైమిషారణ్యం అని పేరు వచ్చిందని దేవీ భాగవతం చెప్తున్నటువంటి విషయం. కార్తీక మాసం యొక్క విశేషాలను నువ్వు చెప్పావయ్యా, ఇవి భుక్తి ప్రదాయకమైనటువంటివి. కానీ మీరు మాకు వర్ణించి చెప్పినటువంటిది చాలా సంతోషాన్ని కలిగించినాయి. అయితే ఇప్పుడు మాకు మాఘపురాణం గూర్చి వినాలని మాకు కోరికగా ఉంది అని ఈ శౌనకాది మహర్షులందరూ సూత మహర్షిని అడిగారట. అప్పుడు దానితోటి ఆ సూత మహర్షి చాలా చక్కగా అప్పుడు చెప్పాడట. ఏమనయ్యా అంటే, దీనికి చాలా విశేషమైనటువంటి ఒక ఆలోచన మీకు కలిగింది. అయితే మీరు శ్రీకృష్ణ భక్తులై ఉన్నారు, అందుకే మరల శ్రీకృష్ణ భగవంతుని గురించి మీరు అడగటం జరుగుతోంది. కాబట్టి మీరంతా ధన్యులు, నేను కూడా చాలా ధన్యుణ్ణి అని అన్నాడట. అప్పుడు ఈ పుణ్యమైనటువంటి మాఘమాస మహాత్మ్యాన్ని చెబుతాను వినండి. సూర్యోదయాదికి పూర్వమే స్నానం చేయడం పాపాలన్నీ కూడా మరి నశించిపోతాయి అనేటటువంటి విషయమే ఈ మాఘమాసం యొక్క విశేషమైన ఫలం. ఎలాగంటే కథయిష్యామి మాఘస్య మహాత్మ్యం పుణ్యవర్ధనం పాపఘ్నం శృణ్వతాం పుంసాం స్నాతానాం చ అరుణోదయే. కాబట్టి అరుణోదయ కాలంలో అనగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఓ బ్రాహ్మణోత్మలారా, ఒకానొకప్పుడు పార్వతీదేవి మీరు నన్ను అడిగినట్లుగానే పరమేశ్వరుణ్ణి కూర్చి, అయ్యా నాకు ఈ మాఘమాహాత్మ్యాన్ని గురించి చెప్పవలసింది అని అడిగిందట. అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పవలసింది అని ఎప్పుడైతే పార్వతీదేవి అడిగిందో ఆ పార్వతీదేవికి ఆయన మాఘమాస మహాత్మ్యాన్ని చెప్పాలటానికి ప్రారంభించాడు. మొట్టమొదటిగా అంటే అడగటంలో దీన్ని మొట్టమొదటి ఎవరు ఆచరించారు, దీని యొక్క విధానం ఏమిటి, దానికి దేవత ఎవరైనా ఉన్నారా, ఓ భక్తవత్సల ఈ విషయాలన్నీ నాకు తెలియపరచవలసిందని పార్వతీదేవి శంకరునికి అడిగిందట. అప్పుడు దిలీప మహారాజు గురించి ప్రస్తావన చేస్తూ మహాదేవుడు చెప్పడం ప్రారంభించాడు. దిలీప మహారాజు గారు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసిన తర్వాత ఆయన అవబృత స్నానం, యజ్ఞం అంతా అయిన తర్వాత ఆ మంత్రపూతమైనటువంటి ఆ నీటిని వారిపైన ఎవరైతే యజ్ఞ దీక్షితులై ఉంటారో వారి మీద ఈ యొక్క జలాన్ని చల్లుతారు. దాన్ని అవబృత స్నానం అంటారు. ఈ అవబృత స్నానం చేశాడు దిలీప మహారాజు. దానితోటి పరమ పవిత్రుడిగా అయ్యాడు. అయిన తరువాత నగరవాసుల చేత పూజింపబడ్డాడు. తరువాత ఆ రాజశేఖరుడు అతడు వేట పట్ల చాలా అనుకూలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అవడం వలన వినోదార్థమని అతని యొక్క సమస్త సామగ్రిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి అడవికి వెళ్ళాడు. అతనితోటి పాటుగా అతను బయలుదేరడానికి రాజు వెడలే రవి తేజములరగా అన్నట్లుగా రాజు ఒక్కడు బయలుదేరాడు. అందులో మామూలుగా బయలుదేరాడు. అందుకనే ఎలా బయలుదేరాట, పాదాలకి పాదరక్షలు వేసుకున్నాడట. ఒకానొక నీలమైనటువంటి మంచి వస్త్రాన్ని తీసుకొని తలపాగా చుట్టుకున్నాడట. అల్లెత్రాటి కోసమని ఒక కవచాన్ని తొడుక్కున్నాడట. అంతేకాకుండా విల్లంబులు ధరించాడు. ఇదంతా యుద్ధ సామగ్రి కాకుండా ఇక్కడ వేట సామగ్రి. అలాగనే మరి కవచాలు ఇవన్నీ కూడా ధరించి తన యొక్క సేనాబలంతో అడవికి బయలుదేరాడు దిలీప మహారాజు. దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశించాడు దిలీప మహారాజు. అతని యొక్క సేన అంతా కూడా సింహ పరాక్రముడైనటువంటి వాడు, యువకుడు అయినటువంటి దిలీప మహారాజు గారు ఎప్పుడైతే ఆ వేట కోసమని బయలుదేరాడో చాలా వైభవోపేతంగా చాలా మంచి శౌర్య పరాక్రమాల్ని ప్రకటించేటటువంటి విధంగా దిలీప మహారాజుకు ముందుకు సాగటం మొదలుపెట్టాడు. అంతో వెళుతూ అదిగో చూడు, అదిగో మృగం, ఆ మృగం పరిగెత్తుకుపోతోంది, దాన్ని కొట్టు, చంపు అని అరవడం మొదలుపెట్టాడట దిలీప మహారాజు తన సేనకు ఆజ్ఞాపిస్తూ. అదేవిధంగానే ఇంకా ముందుకు పోయాడట. అలా పోతూ ఉండగానే ఆయన తిరుగుతున్నటువంటి అడవిలో రకరకాలైనటువంటి ప్రకృతి దృశ్యాలను చూచాడట. ఈ దృశ్యాలను ఈ మాఘపురాణం చాలా విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అక్కడ తల ఆడిస్తూ అటు ఇటు మరి పైకి దూకుతూ ఉన్నటువంటి చెట్లపైన కూర్చున్నటువంటి నెమళ్ళను చూశాడట.
భయంతో పరుగులు తీసేటటువంటి లేళ్ల గుంపులను చూచాడట. నలువైపులా పరుగులెడుతూ ఆడుకునేటటువంటి లేడి పిల్లలను చూచాడట. అరుస్తున్నటువంటి గుడ్డగూబలు, అలాగనే ఏనుగులుగా లాగా ఉన్నటువంటి ఖడ్గమృగాలు, గోళ్లలో దాగి మరి అరుస్తున్నటువంటి గుడ్డగూబలు, అక్కడక్కడ సింహ పాదాల గుర్తులు ఇవన్నీ కనిపించినాయి. వీటితోటి పాటుగా మరి శార్దూలము గోళ్లతో చీల్చి నెత్తులు క్రమగా ఏర్పాటు చేసినటువంటి అక్కడ ప్రదేశాలు కూడా కనిపించినాయట. అంతేకాదు పాలతోటి పూర్తిగా నిండినటువంటి పొదుగులు కలిగినటువంటి అక్కడ గేదెలు కూడా కనిపించినాయట. ఇవన్నీ చూస్తూ ఇంకా అడవి కాబట్టి పెద్ద పెద్ద చెట్లు, సువాసనలు వెదజల్లేటటువంటి పువ్వులు, ఆ పూల కోసమని లతాగృహాలపైన ఝంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు, కుబుసాలు సగం విడిచిపెట్టి ఉన్నటువంటి అక్కడ పాములు, ఆ పాములతో నిండినటువంటి పుట్టలు, అగ్నిని రగిలిస్తున్నటువంటి కార్చిచ్చు, దీనితోటి మరి వెలుగొందుతున్నటువంటి పెద్ద పెద్ద శిలలు, ఈ ప్రాంతం అంతా కూడా ఫూత్కారం చేస్తున్నటువంటి మృగాలు, పులులు, కుందేళ్లను తరుముతున్నటువంటి మరి కుక్కలు, ఇవన్నిటినీ చూచారట దిలీప్ మహారాజు. ఆ వనంలో అక్కడక్కడ చిన్న చిన్న అయినటువంటి సరస్సులు విశ్రాంతి తీసుకోవడానికి ఆసరాగా ఉన్నాయి. ఆ వాటి దగ్గర విశ్రాంతి తీసుకుంటూ దిలీప మహారాజు ముందుకు సాగాడు. అయితే అలా ఉండగా జంతువులు రోధిస్తుండగా ఒక మృగం కోలాహలం చేస్తూ ఆ వనం నుండి మరి బయటకు వచ్చిందట. ఆ మృగం దూరంగా అడుగులు వేస్తూ భూమిపైన ఎగురుతూ దూకుతూ కొంతసేపు నేల మీద కొంతసేపు ఆకాశంలోనూ కనబడుతూ మెల్లమెల్లగా దట్టమైనటువంటి పొదలు చెట్లు ఉన్నటువంటి అడవిలోకి చొరబడిపోయింది. రాజు కూడా దాని వెంటబడ్డాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక నిర్జన ప్రదేశంలోకి ఆ మృగం కాస్త తప్పుకున్నది, కనుమరుగైపోయింది. అప్పటికే ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉండటం చేత మరి గొంతు ఆగిపోయింది రాజుగారికి. అలాగనే రాజుగారి ముఖం, చర్మం అన్నీ ఎర్రబడిపోయినాయి, చెమటలు పట్టినాయి. అతని వెంట భటులు కూడా అలసిపోయారు. అంతేకాక గుర్రాలు కూడా అలసిపోయినాయి. దానితోటి గుర్రాల యొక్క వేగం తగ్గిపోయింది. చాలా దూరం ప్రయాణం చేసినందువలన మధ్యాహ్నం అవడం వలన రాజుకు దాహం వేసింది. అదే సమయంలో రాజుకు ఒక సరోవరం కనిపించింది. అది సముద్రాన్ని తలపించింది. ఆ సరస్సు ఒడ్డున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అందులోని జలం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. అందులో వికసించినటువంటి కమలాలు ఉన్నాయి. వాటిపైన ఝంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఆ సరస్సులో తామరాకులు, తరువాత మరి పలాస పత్రాలు పూర్తిగా నిండి ఉన్నాయి. అందువల్ల ఆ సరస్సు మరకత మాణిక్యాలతోటి కప్పబడినట్లుగా చన్నం మరకతం ఇవ అలాగా ఉందిట. అంతేకాకుండా దానితోటి ఉన్నటువంటి చేపలు అటు ఇటు ఎగురుతున్నాయిట. దానిలోని జలము సాధు పొంగవుల యొక్క మనస్సులాగా, అంటే సాధు మనోయథా, సాధువుల యొక్క మనస్సులాగా ఉందిట, స్వచ్ఛంగా. ఆ సరోవరం అటు ఇటు తిరిగే జలాశయాలతోటి అలలతోటి మనోహరంగా ఉందట. ఆ లోతైన కాసారం క్రూర జంతువులకు నిలయమై దుష్టుల మానసిక స్థితిని, అంటే ఖలానాం ఇవ మానసం తలపించిందట. ఆ జలంతో పాచి బాగా ఉండటం వల్ల కపట వ్యక్తుల గృహంలా, దుర్గమంలా కృపేణస్యేవ మందిరం ఉంది. అనేక పక్షుల దాహార్తి రాత్రింబగళ్ళు తీర్చడం వల్ల ఆ సరోవరం ఆపన్నార్తులైన వారికి సర్వస్వం ఇచ్చే దాతలులాగా, దాతారమివ సర్వస్వై ఆపన్నార్తి ప్రణాశనం ఉంది.